రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్. బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, హరీష్ రావు 10 ఏళ్లు దోచుకున్నారన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై నెల రోజులు గడువు ఇచ్చిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని అన్నారు. రుణమాఫీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు రైతులు బుద్ధి చెప్పాలన్నారు. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో రుణమాఫీ ఆగిపోయిందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేకి ఎలా కావాల్సిన చూసుకోండి, రికార్డులో చూసుకోండి. మీ సన్నాసులా చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఇవాళ రైతుల సంక్షేమం ముఖ్యం కాబట్టి చిత్తశుద్ధితోని అది అమలు కాదని చెప్పి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా రుణభారాన్ని పడేసి తెలంగాణను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడితే ఇది ఒక రైతు బిడ్డ, దీనికి ఏం తెలుస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇది నట్టేట ముంచి పోవచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ మీ నరరూప రాక్షసత్వాన్ని ఎండగట్టి మీలాక తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలు చేయలేదు. ఇవాళ ఒక రైతు బిడ్డ, మీరు మీ కుటుంబ సభ్యురాలు తెలంగాణకి ఏం ఎరగబట్టింది, తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణ అభివృద్ధి గురించి ఏమైనా పాటుపడ్డదా? ఇలా టీఆర్జీలో కూర్చుంటున్నారు. సిగ్గుండాలో మీ కుటుంబానికి సిగ్గు శరం ఉంటే మీరు ఏమంటాము, నీళ్ళని పైన రాళ్ళు కట్టుకొని పని సావాలి బామర్ది ఇద్దరని చెప్తా ఉంటారు. ఇలా రైతులు చూస్తున్నారు, మీ భోగభాగ్యాలు రైతులు చూస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నది కూడా చూస్తున్నారు. ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక రుణమాఫీ చేయడానికి వీలు కాదు. మీకు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి మాకు గాంధీ కుటుంబం మా పార్టీ కాబట్టి ఇవాళ భగవద్గీతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం, ఈ దేశం. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండగా ఉందాం. ఆ రోజు పరిస్థితి సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. కర్ర కాదు పెట్టాలి కొడుకులకు, నిజం కూడా చెప్పాలి. ఆ రోజు ఒడ్లు పండిస్తే గడ్డి సత్తి లేదు, కల్లాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఖమ్మంలో రైతులకు వేడి లేచి తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గు చెరం ఇచ్చిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది. లాస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నా, అరే ఉదయ సన్నాసులారా, ఇష్టానుసారంగా మాట్లాడకుండా విధవ సన్నాసులారా, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తెలంగాణలో ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు, నీ క్యాడరు, నీకు ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళపై ఆ రైతులు కలవండి. మేము కలుస్తాం, మీరు కూడా కలవండి. ఇద్దరం కలిసి రైతుకు అన్యాయం ఎక్కడ జరిగితే, రైతుకి ఎక్కడ ఇబ్బందులు జరిగితే ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేకి ఎలా కావాల్సిన చూసుకోండి, రికార్డులో చూసుకోండి. మీ సన్నాసులా చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ఇవాళ రైతుల సంక్షేమం ముఖ్యం కాబట్టి చిత్తశుద్ధితోని అది అమలు కాదని చెప్పి ఇలా రాష్ట్రాన్ని లూటీ చేసి ఇలా రుణభారాన్ని పడేసి తెలంగాణను 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెడితే ఇది ఒక రైతు బిడ్డ, దీనికి ఏం తెలుస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది, ఇది నట్టేట ముంచి పోవచ్చు అనుకున్నారు. కానీ ఇవాళ మీ నరరూప రాక్షసత్వాన్ని ఎండగట్టి మీలాక తప్పుడు కేసులు పెట్టి అన్యాయాలు చేయలేదు. ఇవాళ ఒక రైతు బిడ్డ, మీరు మీ కుటుంబ సభ్యురాలు తెలంగాణకి ఏం ఎరగబట్టింది, తెలంగాణకి ఏం చేసింది, తెలంగాణ అభివృద్ధి గురించి ఏమైనా పాటుపడ్డదా? ఇలా టీఆర్జీలో కూర్చుంటున్నారు. సిగ్గుండాలో మీ కుటుంబానికి సిగ్గు శరం ఉంటే మీరు ఏమంటాము, నీళ్ళని పైన రాళ్ళు కట్టుకొని పని సావాలి బామర్ది ఇద్దరని చెప్తా ఉంటారు. ఇలా రైతులు చూస్తున్నారు, మీ భోగభాగ్యాలు రైతులు చూస్తున్నారు. మీరు రాష్ట్రాన్ని దోసుకున్నది కూడా చూస్తున్నారు. ఇలా మీరు రాష్ట్రాన్ని దోసుకున్నాక
రుణమాఫీ చేయడానికి వీలు కాదు. మీకు ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి కాబట్టి మాకు గాంధీ కుటుంబం మా పార్టీ కాబట్టి ఇవాళ భగవద్గీతను ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని అంత నమ్ముతారు ఈ రాష్ట్రం, ఈ దేశం. రాహుల్ గాంధీ స్వయాన్ని వచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతులకు అండగా ఉందాం. ఆ రోజు పరిస్థితి సిగ్గు తప్పి మాట్లాడుతున్నారు. కర్ర కాదు పెట్టాలి కొడుకులకు, నిజం కూడా చెప్పాలి. ఆ రోజు ఒడ్లు వండిస్తే గడ్డి సంచి లేదు, కల్లాల మీద రైతు కల్లాల మీద కుప్పల మీద వండుకొని ప్రాణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఖమ్మంలో రైతులకు వేడి లేచి తీసుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా మీరు ఆ మాట్లాడేది సిగ్గులు శరం ఇచ్చిపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధి ఉంది. లాస్ట్ ఒకే ఒక మాట చెప్తున్నా, అరే ఓ ఉదయ సన్నాసులారా, ఇష్టానుసారిగా మాట్లాడకుండా విధవ సన్నాసులారా, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే తెలంగాణలో ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరుకు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు. నీవు చిత్తశుద్ధి ఉంటే నీవు నీ క్యాడరు నీకు ఏదైనా కార్యకర్తలు ఉంటే ఫలానా రైతుకు రుణమాఫీ జరగలేదంటే ఎందుకు జరగలేదో నువ్వు వాళ్ళపై ఆ రైతులు కలవండి. మేము కలుస్తాం, మీరు కూడా కలవండి. ఇద్దరం కలిసి రైతుకు అన్యాయం ఎక్కడ జరిగితే, రైతుకి ఎక్కడ ఇబ్బందులు జరిగితే అక్కడక్కడ ఏ పథకం తెచ్చినప్పుడు, ఏ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తాయి. అవి తప్పకుండా ఎవరు చేసిన వస్తాయి. దాదాపు 20-30 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకు మొట్టమొదటి విడత ఏదైతే మనం 18 తారీఖు చేసిన మొదటి విడత రుణమాఫీ ₹1,00,000 ఏదైతే ఉందో ఆ రోజు నా అలా బరోడా బ్యాంక్ లో దాదాపు 500 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్న అంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకు కాదయా ఇంతమంది చేస్తా ఉన్నాము, ₹1,00,000 ఎక్కడ ఆ ఇబ్బందులు లేవు, ఎందుకు వచ్చిందంటే నేను ఆ రోజు స్వయాన నాకు కొంత పురుషోత్తం గారు అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే నాకు మెసేజ్ పెట్టింది. ఏం జరిగిందంటే బ్యాంకుల వల్ల నోడల్ ఏజెన్సీ వల్ల కొన్ని ఇబ్బందులు జరిగిందంటే నేను ఇమ్మీడియట్లీ ప్రెసార్ట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు కూడా చెప్పిన, వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పిన, ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ కూడా చెప్పిన. ఆ రోజు టెక్నికల్ ఇబ్బంది వల్ల 500 మందికి అలా ₹6 కోట్ల వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి. వాళ్ళే స్వయంగా అంటే ఇవాళ ఏం మాట్లాడాలంటే అక్కన్న మాధవన్ అలా అనాలని, బిర్లా రంగా అలా అవ్వాలని. ఇవాళ మీ తీరు మార్చకపోతే తిరగబడతారు, మీ ముడ్డి పోసలు కూడా ఇరగొడతారని చెప్తున్నారు. ఇద్దరికి ఖబర్దార్ బిడ్డ. ఇలా సిగ్గు లేకుండా 10 ఏళ్ళు వీరభోగం అనుభవించి, భోగభాగ్యాలు అనుభవించి, రైతు చనిపోతా ఉంటే, రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చీమ గుట్టినట్టు లేదు ఈ వ్యవస్థ నాసులకు.